ఓం శాంతి. యజ్ఞ సేవ అవ్యక్త మురళి పాయింట్స్. బాబా చెప్తున్నారు, సేవా ఖాతా జమ అయిపోయింది కదా. ఇప్పుడు కూడా మధువన వాతావరణంలో శక్తిశాలి స్థితిని తయారు చేసుకునే అవకాశం లభించింది. మరియు ఇక ముందుకు కూడా జమ చేసుకున్నారు. మరి డబల్ ప్రాప్తి అయిపోయింది. యజ్ఞ సేవ అంటే శ్రేష్టమైన సేవ. శ్రేష్ట స్థితిలో ఉండి చేస్తే పదమ గుణాల ఫలం తయారవుతుంది. ఏ సేవ చేసినా ముందు శక్తిశాలి స్థితులై సేవాధారిగా అయ్యి సేవ చేస్తున్నానా అని చూసుకోండి. సాధారణ సేవాధారీలు కాదు, ఆత్మిక సేవాధారీలు. ఆత్మిక సేవాధారి యొక్క ఆత్మిక మెరుపు సదా ఇమర్జ్ రూపంలో ఉండాలి. రొట్టెను చేస్తూ కూడా స్వదర్శన చక్రం తిప్పుతూ ఉండాలి. లౌకిక నిమిత్తంగా స్థూల కార్యం చేస్తున్నారు, కానీ స్థూలం సూక్ష్మం రెండు జతలో ఉండాలి. చేతులతో స్థూల కార్యం చేస్తూ బుద్ధితో మనసా సేవ చేసినట్లయితే డబల్ అయిపోతుంది. చేతులతో కర్మ చేస్తూ కూడా స్మృతి శక్తితో ఒకే స్థానంలో ఉంటూ కూడా చాలా సేవ చేయగలరు. మధువనం అయితే లైట్ హౌస్ ఒకే స్థానంలో స్థితులై నలువైపులా సేవ చేస్తుంది. మధువనం అయితే లైట్ హౌస్ ఒకే స్థానంలో ఉంటూ నలువైపులా సేవ చేస్తుంది. ఇలాంటి సేవాధారీలు తమకు మరియు ఇతరులకు చాలా శ్రేష్టమైన ప్రాలబ్ధాన్ని తయారు చేయగలరు. ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు శక్తిశాలి శస్త్రము ఉన్నప్పటికీ బలహీనత కారణంగా ఓడిపోతారు. మీరు బలహీనమైన వారా? మహావీరుల్లాగా ఉన్నారు కదా. ఓం శాంతి.